హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐ యామ్ మమత. ఈరోజు అయితే నేను చికెన్ కర్రీ వీడియో పోస్ట్ చేస్తున్నాను. వీడియో వచ్చేసి నేను నిన్న ఈవినింగ్ టైంలో షూట్ చేశానండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో చికెన్ మసాలా అయితే వేసాను అండి. తర్వాత ఫ్రెష్ అల్లం పేస్ట్ 2 స్పూన్ల వరకు వేస్తున్నాను. అల్లం పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది, స్మెల్ అయితే ఏం రాదు అనమాట. ఇక్కడ చికెన్ మసాలా వేసాను చూడండి. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది, కానీ అన్హెల్దీ అండి. బయట ఈ మసాలాలు మనకు స్టోరేజ్ అయ్యి వస్తాయి కదా, కొంచెం కడుపులో మంటలాగా వస్తూ ఉంటుంది. అంత మంచిది కాదు అనమాట. మ్యాక్సిమం నేను ఇంట్లో మసాలాలే వేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను, ఇంట్లో రెడీ చేసిన మసాలాలు. సరే, ఎప్పుడు నాకు లేదు కుదరదు అనుకున్నప్పుడే ఇక చికెన్ మసాలా వేస్తూ ఉంటాను అనమాట. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి. ఎనివే, ఇక్కడైతే కొంచెం పసుపు వేసాను, కారం వేసాను. కారం అనేది తినగలిగినంత, మనకు స్పైస్కి తగ్గట్టు ఎంత చికెన్ తీసుకున్నామో దానికి తగినంత తీసుకోవాలి అన్నమాట. నేను కొంచెం స్పైసీగానే వండుకుంటాను, చాలా బాగుంటుంది. అట్లా ఉంటుంది. నాన్ వెజ్ అన్నప్పుడు స్పైసీగానే ఉండాలి, అట్లయితే బాగుంటుంది. మరి ఈ స్పైసీగా అయితే తినలేము. ఎంత స్పైసీగా ఉండాలో అంత స్పైసీగా ఉండాలి అన్నమాట. సరే, ఇదైతే మసాలాలు చికెన్కి బాగా పట్టించేసుకుందాము. ఈ విధంగా మనము బాగా కలిపేసుకోవాలి అండి. మంచిగా కలిపేసుకొని ముక్కలకు మొత్తం పట్టేలాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకొని సరిపోతుంది. టైం లేదంటే వెంటనే వండేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నాకు చికెన్లో లివర్ ఉండాలండి, లేదంటే వండినట్లు ఉండదు, అసలు తిన్నట్లు ఉండదు అన్నమాట. అందుకని చెప్పేసి నేను ఎప్పుడు చికెన్ తెప్పించినా సరే లివర్ అయితే తెప్పిస్తాను అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే కావలసినంత ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ మంచిగా హీట్ చేసుకుందాము. చూడండి, కొంచెం నాన్ వెజ్ అంటే ఎక్కువనే వేస్తానండి. మామూలుగా అయితే ఏ కూర అయినా నేను ఆయిల్ ఎక్కువ వేస్తుంటాను. ఇక నాన్ వెజ్ కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ ఉండేలాగా చూసుకుంటాను. ఆయిల్ బాగా హీట్ అయితే మనం వేసిన మెంతులు జీలకర్ర ఉంచండి, ఈ విధంగా చిటపట్లు ఆడేస్తూ ఉంటాయి, కలర్ చేంజ్ అవుతాయి, అందులోంచి మంచి అరోమా బయటకు వస్తుంది. ఆయిల్ కాగా ముందుకు వేస్తే ఎట్లున్నాయి అట్లనే ఉంటాయి అన్నమాట. టేస్ట్ అనేది ఉండదు కూర. ప్రతి ఇంగ్రీడియంట్ అందులో కలిసిపోవాలి, అట్లనే బాగుంటుంది. అట్లా పచ్చిమిర్చి ఆనియన్స్ వేస్తున్నాను. నేను ఎప్పుడైనా సరే మిక్సీ పట్టుకుంటాను పేస్ట్ లాగా. ఈసారి అయితే కట్ చేసి వేసాను అన్నమాట. వండిన ప్రతిసారి ఏదో ఒకలాగా కొంచెం చేంజెస్ అనేది తీసుకొస్తాను. చాలా బాగుంటుందండి చికెను. ఇదేనా ఎవరికి తెలియదు అని అనుకోవద్దు, నేను ఏది చేస్తానో అది చూపిస్తాను అన్నమాట. సరే, ఇక్కడైతే నేను తాలింపులోనే కొత్తిమీర వేసాను. ఇదైతే మంచిగా కలిపేసుకున్నాను. మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇందులో మ్యారినేషన్ చేసిన చికెన్ అయితే ఇందులో వేసేద్దాము. చూడండి, ఇదైతే మంచిగా కలిపేసుకుందాము. మూత పెట్టేసుకుందాము. మంచిగా ఒక 4 మినిట్స్ అట్లా ఉడికించుకొని చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో. దేనికి కలపాల్సిన పని లేదు అండి, అస్సలే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఏ పీస్కి ఆ పీస్ చూడడానికి బాగుంది, తిన్నా సూపర్ టేస్ట్ ఉంది. వేడి వేడి బగారా రైస్ చేశాను. ఓకే అండి, బాయ్.